సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం పలుకుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలము అని. ఒక మనిషి దేవుని భయం ఉంటే తప్పు చేయడానికి భయపడతాడు, పాపం చేయడానికి కంగారు పడతాడు. ఇది మాట్లాడితే తప్పు, ఇలా ప్రవర్తిస్తే తప్పు, ఇలా చూస్తే తప్పు, మోహపు తలంపులు కలిగి ఉండడం తప్పు, ఈ చేష్టలు తప్పు, ఈ క్రియలు తప్పు, ఈ గ్రీడినెస్ ఆశ కలిగి ఉండడం తప్పు, డబ్బు అంటే పిచ్చి ఉండడం తప్పు, ఈ ద్వంద్వ మనసు కలిగి ఉండడం తప్పు. ఈ విధంగా యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయం కలిగిన వాడు ఒక పాపం చేయడానికి, తప్పు చేయడానికి, తప్పు ఆలోచించడానికి, తప్పుగా ప్రవర్తించడానికి, తప్పుగా మాట్లాడడానికి, వారికి ఇష్టం వచ్చిన విధంగా వారు బ్రతకడానికి వారు భయపడతారు. ఎందుకంటే ఈ విధంగా చేస్తే తప్పు అని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది కనుక ఆ పనులు చేస్తే దేవుని యొక్క పనిష్మెంట్ ఎక్కడ వస్తుందోనన్న భయంతో వారు పాపం చేయకుండా ఉంటారు, తప్పు చేయకుండా ఉంటారు. మరి సాల్మోను మహారాజు ఈ భూమి మీద బ్రతికినటువంటి రాజులందరిలో కల్లా గొప్ప జ్ఞానవంతుడు, గొప్పవాడు, గొప్ప జ్ఞానవంతుడు. జ్ఞానము అనేటువంటి గొప్ప వరము, ఆ యొక్క బ్లెస్సింగ్, ఆశీర్వాదము దేవుడు సాల్మోన్ రాజుకి ఇచ్చాడు. మరి సాల్మోన్ రాజు ఆ జ్ఞానం గురించి రాసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఆయన మెన్షన్ చేస్తున్నాడు. ఏంటి? జ్ఞానానికి మూలమే దైవ భయము. దైవ భయం లేనోడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, తనకి ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తాడు. తద్వారా ఈ భూమి మీద దైవ భయం లేని వాళ్ళందరూ నిండుకున్నప్పుడు భూమి అంతా కూడా దేవునికి అయిష్టమైన కార్యాలతో నిండి ఉంటుంది. ఒక ఫూలిష్నెస్తో, మూర్ఖత్వంతో నిండి ఉండి ఈ భూమి అంతా కూడా పాపంతో నిండిపోతుంది. జ్ఞానం లేకుండా జీవిస్తారు, పశువుల్లాగా జీవిస్తారు. దైవ భయం కలిగిన వాళ్ళు, దేవుడంటే భయము కలిగి తప్పు ఇదొప్పను తెలుసుకుని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ, దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తూ, భయం కలిగి వణుకుతూ వారి జీవితం కొనసాగిస్తారు. ఆ జ్ఞానం అంటే, విజ్డమ్ అంటేనే, జ్ఞానం అంటేనే, నాలెడ్జ్ అంటేనే, తెలివి అంటేనే దైవ భయము కలిగి ఉండడము. దైవ భయం కలిగి ఉన్నప్పుడు ఒక మనిషిని తప్పు అని సరిచేసినా సరే ఆ తప్పుని తెలుసుకుని మారు మనసు పొందుతాడు. అదే దైవ భయం లేనివాడు ఎన్ని చెప్పినా సరే మారడు. ఎందుకంటే దేవుడు పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడన్న భయం ఉండదు, దేవుడు ఉన్నాడన్న భయం ఉండదు. దైవ భయం లేకుండా జీవిస్తాడు గనక వారు పాపాలు చేసుకుంటూ వెళ్తారు. ఏ మనిషికైతే, ఎవరికైతే దైవ భయం ఉంటుందో వారు దేవుని పట్ల భయం కలిగి తమను మార్చుకుంటూ ఆ విధంగా జీవిస్తూ ఈ భూమి మీద కూడా సమాధానంతో జీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. విక్టరీ ఇన్ జీసస్ పరిచర్యలో భాగస్థులుగా ఉండండి. ప్రతి నెల మీ విలువైన కానుకలను పంపించి సువార్త పరిచర్యలో మీ చేయి అందించండి. కష్టాలు కన్నీళ్లు తొలగిపోయెను, ఆహా ఆనందం సంతోషం యేసు ఇచ్చెను. నిరాశ నిస్పృహలు ఆగిపోయెను, ఆహా విరిగి నలిగిన హృదయం శాంతి పొందెను.